ఇక తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. భూముల విలువల పెంపు నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ మరోసారి వాయిదా వేసింది. వాస్తవానికి నిన్నటి నుంచి అంటే ఈ నెల 26 నుంచి అమలు కావాలి. వాయిదా వేయాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ శాఖకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు సార్ మళ్ళీ భూముల విలువల పెంపు వాయిదా పడింది? అంటే ఇది ఎప్పుడూ రెగ్యులర్గా ప్రభుత్వానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరుల మార్గాలు చాలా పరిమితం. మీకు జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి తనకుండే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ రైజింగ్ కెపబిలిటీ గణనీయంగా తగ్గింది. కానీ జిఎస్టీలో ఏకపక్షంగా డెసిషన్ తీసుకోరాదు, కేంద్రం అనుమతి లేకుండా డెసిషన్ తీసుకోరాదు. సో సొంతగా పన్నులను ద్వారా ఆదాయాన్ని సేకరించేటువంటి అవకాశం లేదు, చాలా తగ్గింది. ఇక మిగిలిందల్లా ఏంటి, ఆల్కహాల్ మందు తాగడం, మనకు మందు మన బండికి మందు, ఈ రెండే ఉన్నాయి. సో మనకు మందు మద్యము, మన బండికి మందు పెట్రోల్ డీజిల్, ఈ రెండు మందులే మిగిలాయిగా. సో అందువల్ల మీకు ఇప్పుడు ఫస్ట్ 9 months ఏప్రిల్ 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఉదాహరణకు 12,100 crores సంపాదించింది పెట్రోల్ డీజిల్ మీద పన్నుల పైన. సో ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది అనదర్ మేజర్ సోర్స్. మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు అది. సో అందుకొరకు ఏం చేస్తుంటారంటే అడపాదడప రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరు. రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. భూముల ధరలు నిర్ణయిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. ఎందుకు రాదు అంటే అది అందరినీ ప్రభావితం చేయదు. మీకు భూముల ధరలు పెంచితే మీకు ప్రభావితం రోజువారీగా క్రయ విక్రయాలు చేసే వారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందులో వాళ్ళకు కూడా తెలిసింది ఆర్టిఫిషియల్ అని. మీకు ఉదాహరణకు హైదరాబాద్ శివార్లకు వెళ్ళండి, శంకరపల్లి ఎకరం ఎంత ఉంటుంది, 2 లక్షలు ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ రేట్ తెలియదు. కానీ హైదరాబాద్ శివార్లో 1,00,000-2 లక్షలు ఉంటుంది. నిజంగా ఎకరం అంత ఉంటుంది అక్కడ. మినిమం ₹1,00,00,000 ఉంటుంది. మినిమం ₹1,00,00,000 అఫీషియల్ ల్యాండ్ అయితే 1,00,000-2 లక్షలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంటుంది. సిటీలో ఈ గ్యాప్ తక్కువ ఉంటుంది. మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే అర్బనైజ్డ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ హైదరాబాద్ శివార్లో ఉన్న మీకు ఏరియాల్లో మీరు చూడండి. ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వమే వేలం వేస్తే ఎకరం 150 కోట్లు వస్తుంది. మరోవైపు అక్కడే పక్కన రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకుంటే 2 లక్షలు 3 లక్షలకు ఎకరం ఉంటుంది. సో ఇది ఏం తేడా, ప్రభుత్వం వేలం వేస్తే 150 కోట్లు వచ్చింది కదా. ఎందుకు ఈ డిస్క్రిమినెన్సీ ఉంటుంది అంటే ఫర్ పార్కింగ్, ఫెసిలిటేటింగ్ పార్కింగ్ ద బ్లాక్ మనీ. ఇప్పుడు మీకు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు ఇలా అందరికీ బ్లాక్ మనీ ఉంటుంది కదా. చాలామందికి, అందరికి కాదు కదా, నిజాయితీ పనులకు ఉండకపోవచ్చు కానీ అందరికీ అనలేము, కానీ డెఫినెట్గా చాలామందికి ఉంటుంది. మరి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? మీ దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి బ్లాక్ మనీ అనుకున్నాను. మీరు ఏం చేయాలి? ఎక్కడ పెడతారు? ఇంట్లో పెట్టలేరు, గోల్డ్ కొనలేరు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేరు. ఏం చేయాలి? 10 కోట్లు పెట్టి హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఏదన్నా కమర్షియల్ బిల్డింగ్ కొంటే అఫీషియల్ రేట్ 6 కోట్లు ఉంటుంది. స్టిల్ ఒక 4 కోట్ల వరకు మాత్రమే అడ్జస్ట్ చేయొచ్చు. కానీ నీకు 10 కోట్ల అడ్జస్ట్మెంట్ ఎట్లా? నీ ఇన్కమ్ 6 కోట్లు కూడా లేదు, 60 లక్షలు మించి లేదు. మరి ఏం చేయాలన్నప్పుడు ల్యాండ్ ఇస్ ద బెస్ట్ వే. ఎందుకు అంటే మీకు ₹1,00,00,000 ల్యాండ్ 2 లక్షలు ఉంటుంది. అంటే నువ్వు ఒక 10 కోట్లు నీ దగ్గర ఉన్నాయనుకోండి, 10 కోట్లు ఉన్నాయనుకోండి, మీకు 10 ఎకరాలు కొనవచ్చు. ఎంత యాక్చువల్ రేటు 20 లక్షలే. 20 లక్షల బ్యాంక్ లోన్ తీసుకుంటారు. సో చూడు, నేను బ్యాంక్ లోన్తో పొలం ల్యాండ్ కొనుక్కున్నా అంటారు. సో ఇది బ్లాక్ మనీ పార్కింగ్. నేను చెప్పడం కూడా కాదు, వైట్ పేపర్ ఆన్ బ్లాక్ మనీ గతంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ సమర్పించిన వైట్ పేపర్ కూడా చెప్పారు. మీకు ల్యాండ్, రియల్ ఎస్టేట్ ఇస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ బ్లాక్ మనీ. సో ఇది అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారులు తెలియదా? రాజకీయ నాయక మంత్రులకు తెలియదా? ముఖ్యమంత్రులకు తెలియదా? ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా ఇదే పరిస్థితి. అయినా కూడా ఎందుకు ఉంటుంది? ఏమైతే మార్కెట్ రేట్ను రిఫ్లెక్ట్ చేస్తూ రిజిస్ట్రేషన్ రేట్ తగ్గించాలి. ఇప్పుడు మీకు 3 లక్షలు ఉంది, అది మీరు 50 లక్షలు చేశారనుకోండి, ఇదే 7.5% రిజిస్ట్రేషన్తో ప్రారంభిస్తుంది. 1% చేయండి. ల్యాండ్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ రేట్ తగ్గిస్తే ప్రజలపైన భారం ఉండదు, ఆ బ్లాక్ మనీని అరికట్టచ్చు. కానీ అరికట్టాలంటే ఎవరు చేయాలి? చేయాల్సిన వాళ్ళకే బ్లాక్ మనీ ఉంటుంది కదా. మీకు అది ప్రాబ్లం అక్కడ. ఎందుకు వాళ్ళకు ఉంటుంది? మరి వాళ్ళు రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి కదా, మన డబ్బులు ఇస్తారు కదా, అది జేబులోకి వెళ్ళిస్తారా, అకౌంట్కి వెళ్ళిస్తారా?
సో అందువల్ల ఇది ఒక పద్ధతి. అలా మీకు ఈ ఈ నెక్సెస్ మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. సో అందువల్ల అడప దడప అయినా మళ్ళీ ఎందుకు పెంచుతారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలి, నీకు అందులో ఉన్న కొద్ది మందికి బ్లాక్ మనీ కావాలి పార్కింగ్ చేసుకోవటానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలి కదా. ఆదాయం పెంచుకోవడానికి భూముల ధరలు ఆర్టిఫిషియల్గా రివైజ్ చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ మార్కెట్ ప్రైస్ వేరే ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రైస్. ఆఖరి బ్యాంకులు కూడా మార్కెట్ ప్రైస్నే గుర్తించి లోన్ ఇస్తాయి, రిజిస్ట్రేషన్ ప్రైస్ సంబంధమే లేదు. మార్కెట్ ప్రైస్ గుర్తించి లోన్ ఇచ్చిస్తూ ఉంటుంది. విచిత్రంగా మీకు ఆయన అఫీషియల్ రిజిస్ట్రేషన్ అంత ఉండదు, అయినా కూడా నడుస్తూనే ఉంటుంది. ఇదంతా వ్యవహారం అందరికి తెలిసిన వ్యవహారమే కదా.